శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన చిన్నపిల్లల కంటి ఆసుపత్రి సేవలను ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు సద్వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడలోని పెనుమర్తి రోడ్లో గల శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో కోస్తాంధ్రలోనే మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల కంటి సంరక్షణ కోసం నిర్మించిన ప్రత్యేక నూతన భవనాన్ని పూజ్య గురువులు ప్రవచన చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ సాధారణంగా పిల్లల్లో కంటి ఇబ్బందులు తమంతట తాము చెప్పుకోలేరని తల్లిదండ్రులు వైద్యులు సకాలంలో స్పందించి వారిని కంటి వైద్యుని వద్దకు తీసుకువెళ్లవాలని సూచించారు. నిజాయితీ మరియు నిబద్ధతతో కూడిన సేవతో పిల్లల దృష్టి కాపాడుతూ తల్లులకు పాలిచ్చే గది, ఆట స్థలం, పిల్లలు భయపడకుండా బొమ్మల గదితో కూడిన అధునాతన ప్రత్యేక కంటి ఆసుపత్రి భవనం నిర్మించడం చాలా అభినందనీయమని, ఈ విధంగా శ్రీ సంక్రాంతి చంద్రశేఖర్ గత 37 సంవత్సరాలుగా చేసిన సేవ వెలకట్టలేనిదని, ఈ భవన ప్రారంభోత్సవానికి తనను ఎన్నుకోవడం తనకు దక్కిన గొప్ప పురస్కారమని ఆయన తెలియజేశారు. అలాగే సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తన 35 సంవత్సరాల కాలం నెరవేరిందని, ఎంతో మంది పిల్లలకు అవసరమైన కంటి వైద్యానికి ఈ నూతన భవనం దోహదపడుతుందని భావిస్తున్నానని అన్నారు. అలాగే శ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ నూతన భవనం ప్రారంభోత్సవం జరగడం తనకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల ప్రత్యేక కంటి వైద్య నిపుణులు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అవినాష్ మహేంద్రకర్ మాట్లాడుతూ ఈ ప్రత్యేక భవనంలో పుట్టిన నాటి నుంచి 18 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత కళ్ళజోళ్లు, కంటి ఆపరేషన్లు చేయబడినని తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ ట్రస్టీలు, వాలంటీర్లు, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు, శారదా విద్యాలయ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అవసరం లేకుండా అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆ పిల్లల యొక్క దృష్టిని కాపాడాలన్న పవిత్రమైన ఉద్దేశ్యంతో ఇవాళ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంత గొప్ప భవనాన్ని నిర్మాణం చేసి పిల్లల యొక్క క్షేమం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ అన్నం వండి పెట్టగలదు, కానీ ఆకలి వేస్తే తినడం మనవద్దు. ఆయన ఉచితంగా పిల్లలకి అంత గొప్ప వైద్యం అందించాలని తాపత్రయపడి అంత భవనాన్ని నిర్మాణం చేసి సమర్థులైన వైద్యులు దాని కొరకు సిద్ధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా దాని ప్రాధాన్యత, అవసరం తెలుసుకుని ఒక్కసారి పిల్లల్ని ఏడాదికో 2 ఏళ్లకోసారి పరీక్ష చేయిస్తుంటే ముందే కంటి సంబంధమైన రుగ్మత ఏదైనా ఉంటే నివారించుకుని పిల్లల భవిష్యత్తు వృద్ధిలోకి వచ్చేటట్టుగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఆయన లక్ష్యం నెరవేరుతుంది. దానివల్ల ఆయన ఎంతో సంతోషించడానికి కారణమవుతుంది. మీరు సమాజానికి చెవులు, కళ్ళు వంటి వారు కాబట్టి ఈ సందేశం అందరికీ అందడం ద్వారా పిల్లల యొక్క నేత్ర సంబంధమైన ఆరోగ్య పరిరక్షణలో మీరు కూడా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికైతే కంటి సమస్యలు అవసరం ఉంటాయో వాళ్ళకి సహాయం చేయాలని మా కోరిక. ఈ సంవత్సరం కనీసం 1,00,000 మంది పిల్లల్ని చూడాలని మా ప్లాను. ఈ సంవత్సరమే కాదు, రాబోయే సంవత్సరాలు కూడా కనీసం 2-3 సంవత్సరాలు అలా చేస్తే చిన్నపిల్లల వైద్యంలో మనం ముందుంటాము. చిన్నపిల్లలకి చిన్నప్పుడే మనం చాలా సమస్యలు నివారిస్తే పెద్ద అయిన తర్వాత పెద్ద సమస్యలు అవ్వవు. కొన్ని పెద్ద అయిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేము. అందుకని ఇది అందరూ గుర్తుంచుకొని, ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా మీ మీడియా ద్వారా, తర్వాత పేషెంట్స్కి, పిల్లలకి, టీచర్లకి అందరికీ కూడా ఈ సమాచారం వెళ్ళాలి. పిల్లలందరికీ ప్రత్యేకంగా దృష్టి పరీక్ష చేయించాలని మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి వచ్చి చూపించుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదు. కాకినాడలోని ఈ సౌకర్యం అందరికీ ఉందని అందరూ గ్రహించుకుంటారని నేను ఆశిస్తున్నాను. నాకు అవకాశం మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఫ్రీ అండి? ఫ్రీ అండి. సర్జరీస్ కూడా, సర్జరీస్, కళ్ళజోళ్ళు,